మొన్న సరదాగా ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తున్నాను. ఒక మంచి వైరల్ పోస్ట్ ఒకటి చూశాను. ఫ్రీ బస్ స్కీమ్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసింది ఉమెన్ అందరికీ. సో జనాలందరూ వస్తున్నారు, బస్సు ఎక్కుతున్నారు. సో ఆ బస్సు ఫుల్ అయిపోయింది. బస్సు ఫుల్ అయిపోవడంతో ఒక లేడీ బస్సు మొత్తం ఫుల్గా ఉందని వెళ్ళి డ్రైవర్ సీట్లో కూర్చుండిపోయింది. ఆ డ్రైవర్ వచ్చిన టైంకి ఈ లేడీ ఏమో కూర్చొని ఉంది. ఆ డ్రైవర్ వచ్చి లెగమంటున్నాడు, ఈవిడేమో లెగనంటుంది. అదేంటమ్మా బస్సు ఎవరు డ్రైవ్ చేస్తారమ్మా అంటుంటే ఈవిడేమో లేదు, నాకు గవర్నమెంట్ ప్రొవైడ్ చేసింది ఈ స్కీము, నేను ఇక్కడ కూర్చోవడం నా హక్కు అంటుంది. ఈ వీడియో మీరు ముందే చూసుంటే మీ ఒపీనియన్ ఏంటో నాకు కామెంట్ చేయండి. అయితే తెలంగాణలో జరిగిన అదే ఫ్రీ బస్ స్కీమ్ అనేది ఆంధ్రాలో కూడా పెట్టడం జరిగింది. రీసెంట్గా ఆగస్ట్ 15 నుంచి అమల్లోకి వచ్చింది. దీనివల్ల చాలామంది మహిళలకి మంచి కూడా జరుగుతుంది. ఎక్కడికైనా ట్రావెల్ చేయాలంటే చాలా ఈజీ అవుతుంది. తర్వాత మనీ కూడా చాలా సేవ్ అవుతుంది. డైలీ కాలేజ్కి వెళ్ళి, స్కూల్కి వెళ్ళి, పల్లెటూరు నుంచి సిటీస్లోకి డైలీ అప్ అండ్ డౌన్ చేసే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. డైలీ వాళ్ళకి 100 వరకు అవుతుంది కదా, అవుతుంది. సో అది సేవ్ అవుతుంది, వాళ్ళకి డబ్బులు కూడా సేవ్ అవుతున్నాయి. సో దీనివల్ల మంచి అని చెప్పుకోవచ్చు. అయితే ఈ స్కీమ్ వల్ల మెయిన్లీ సేఫ్టీ అనేది ఇంకా ఇంప్రూవ్ అవుతుందని నేను చెప్పగలను. బయట వేరేగా క్యాబ్స్లోని, ఆటోస్లోని ప్రయాణం చేయడం వల్ల ఎన్ని దారుణాలు జరిగాయో అందరికీ తెలుసు. రోజుకు ఒక 10-12 కేసెస్ అనేవి మనం న్యూస్ పేపర్ మీద చదువుతున్నాం. అవి కూడా తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. కాకపోతే జరగాల్సింది ఒకటి, జరుగుతున్నది ఒకటి, జరగబోయేది ఒకటి. కానీ అసలు ఏంటవి తెలుసుకునే ముందు ఈ వీడియో చూడండి ఒకసారి. చూసారా, ఒక ముంబై మెట్రో ట్రైన్లో కనిపిస్తుంది కదా క్రౌడ్ అనేది. కొంతమంది అయితే హ్యాంగింగ్ చేసుకొని, కొంతమంది అయితే రన్నింగ్ బస్సు ఎక్కుకొని వెళ్తున్నారు. దీనివల్ల రీసెంట్గా వైజాగ్లో ఒక చాలా పెద్ద దారుణం కూడా జరిగింది. కొంతమంది అయితే ఫ్రీగా వస్తుంది కదా అని అవసరం లేకపోయినా బస్సెస్ మీద ప్రయాణాలు చేస్తున్నారు. దానివల్ల నిజంగా అవసరమైన వాళ్ళకి సీట్లు కూడా దొరకట్లేదు. టికెట్ తీసుకున్న తర్వాత మగవాళ్ళకి కనీసం నించోడానికి కూడా ప్లేస్ దొరకట్లేదు. కానీ వాస్తవానికి తెలంగాణలో అది మంచి సక్సెస్ అయింది. దానికి కారణం ఏంటంటే ముందు నుంచి ఆర్టీసీ ఫండింగ్ అనేది కరెక్ట్గా ఉంది గవర్నమెంట్ నుంచి. కానీ ఆంధ్రాలో ఆర్టీసీ అనేది ఆల్రెడీ ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఫేస్ చేస్తుంది. కొన్ని లోన్స్ అనేవి క్లియర్ చేసుకోవాలి వాళ్ళు. పరిస్థితి ఎలా ఉందంటే ఒక 4-5 నెలల నుంచి రెంట్ కట్టకుండా ఇంట్లో ఉన్నట్టు ఉందన్నమాట. మరి అలాంటప్పుడు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం కరెక్టేనా? నా ఉద్దేశం చెప్పాలంటే 100% కరెక్ట్ డెసిషన్ అనేది. ఫ్యూచర్ గురించి ఆలోచించే వ్యక్తి ఆయన. అలాంటప్పుడు కన్ఫామ్గా నష్టపోయే పని అయితే ఆయన చేయరు. సపోజ్ ఇక్కడ ఒక 1 రూపీ నష్టం వచ్చినా సరే 10 రూపాయలు ప్రాఫిట్ వచ్చేది దగ్గర ఆ 1 రూపీ తీసుకొచ్చి ఇక్కడ పెడతారు. ఆ టైప్ ఆఫ్ పర్సన్ ఆయన. సో అతని మీద నమ్మకం మాత్రమే ఇది నడిపిస్తుంది. అయితే ఈ ఫ్రీ బస్సెస్ వల్ల ప్రస్తుతానికి ప్రైవేట్ బస్సెస్ డిమాండ్ అనేది చాలా పెరిగిందనమాట. అలాగే ట్రాఫిక్ జామ్ కూడా ఎక్కువైంది. అయితే ఈ డెసిషన్ వల్ల మన మధ్యనే మనతో తిరిగిన కొంతమంది హెవీగా లాస్ అవుతున్నారు. లిటరల్లీ రోడ్డు మీద పడ్డారు. వాళ్ళ గురించి కూడా మాట్లాడతాను, చివరి వరకు వీడియో చూడండి. లాస్ట్లో చెప్తాను వాళ్ళ గురించి. అయితే ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇది నార్మల్గా గవర్నమెంట్ చేస్తున్న సబ్సిడీ అని అందరికీ తెలుసు. అంటే మనం కట్టే ట్యాక్స్నే అక్కడ బస్ టికెట్స్ కింద యూజ్ చేస్తున్నారనమాట. దీనివల్ల మెయిన్గా వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఆర్టీసీకి ఎక్స్ట్రా క్రౌడ్ అనేది యాడ్ అవుతూ ఉంటుందన్నమాట. ఖాళీ ఉండదు, జనాలు వస్తూనే ఉంటారు, ఎక్కుతూనే ఉంటారు, బస్సెస్ నడుపుతూనే ఉండాలన్నమాట. ఇంకోటి ఏంటంటే దానివల్ల డీజిల్ పెరుగుతుంది, బస్సు సర్వీసింగ్ కాస్ట్ అనేది పెరుగుతుంది, ఓవర్ టైం చేయాల్సి వస్తుంది, దానివల్ల స్టాఫ్ పెరగాల్సి వస్తుంది, దాని తర్వాత బస్సెస్ కూడా పెంచాల్సి వస్తుంది, దాని తర్వాత సబ్సిడీ బర్డెన్ ఉంటుంది, ఆ తర్వాత లోను, ఇంట్రెస్ట్, అవన్నీ ఇంకా వేరే విషయం అనమాట. ఈ వెల్ఫేర్ స్కీమ్స్ లోడ్ అనేది ఆల్రెడీ ఉంది గవర్నమెంట్ మీద. అమ్మఒడి, పెన్షన్స్, రైతు భరోసా, ఈ లోడ్తో పాటు న్యూ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ కొన్ని ఉన్నాయి. ఇంకా రోడ్స్ అని, హాస్పిటల్స్ అని, ఐటీ కంపెనీస్ అని, జాబ్స్ అని, ఇవన్నీ పోస్ట్పోన్ అయ్యే ఛాన్సెస్ కూడా పెరుగుతుంది. ఇది నేను మెయిన్గా చెప్పాలనుకున్న పాయింట్. కానీ నిజంగా ఆ జాబ్స్ అనేవి ఈ పార్టీకి క్రియేట్ అయి ఉంటే మనకి అంత బర్డెన్ కూడా ఉండేది కాదు, ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉండేవాళ్ళం. కానీ ప్రస్తుతం ఆ స్టేజ్లో మనం లేం కాబట్టి బర్డెన్ అనేది కన్ఫర్మ్గా ఉంటుంది గవర్నమెంట్ మీద. దీనివల్ల ఆర్టీసీ గవర్నమెంట్ లాంగ్ టర్మ్లో లాసెస్ చూసే అవకాశం కూడా ఉంటుంది. సో మెయిన్గా దీనివల్ల లాస్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అదే ప్రైవేట్గా ఆటోను, క్యాబ్స్ నడిపించుకునే వాళ్ళు. నార్మల్గా ఒక ఆటో డ్రైవర్ యావరేజ్గా ఒక రోజులో ఒక 100 నుంచి 120 కిలోమీటర్లు తిరుగుతుంటాడు. ఓకే, అది ఒక ట్రిప్కి ఒక ఆటోలో ఒక 10 to 15 మెంబర్స్ వరకు కూర్చోబెడతాడు. దాంట్లో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ లేడీస్, 60-70% వరకు లేడీసే ఉంటారనమాట ఆటోలో. మరి ఇప్పుడు ఆ ఉమెన్ అంతా వెళ్ళి ఫ్రీ బస్ ఎక్కుతున్నారు. మొదటి నుంచి నైట్ టైము ఆటో ఎక్కడం అంటే భయపడుతూ ఉంటారు లేడీస్ అనేవాళ్ళు. అంటే ఈవినింగ్ తర్వాత 50% లేడీస్ మరి ఉండరు.
మార్నింగే షెడ్యూల్లో తిరుగుతూ ఉంటారు అనమాట. డే లైట్లోనే ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. సో అలాంటి టైంలో కూడా ఫ్రీ బస్సెస్ స్కీమ్ పెడితే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆ 60% అనేది 10%కి తగ్గిపోయింది. ఆటో ఎక్కాను, బ్యాక్ సైడ్ కూర్చున్నాను, ఎందుకంటే మధ్యలో ఇద్దరు లేడీస్ ఉన్నారు. నేను అదే చూడటం, ఇంకెక్కడ ఆటోల్లో లేడీస్ ఎవరు కనబడట్లేదు, కొంచెం ఏజ్డ్ ఉమెన్. అయితే ఆటో డ్రైవరే అడిగారు, అదేంటమ్మా ఫ్రీ బస్సులు ఉన్నాయి కదా, మీరు ఆటో ఎక్కుతున్నారంటే డబ్బులు వేస్ట్ కదా అంటే, లేదు బాబు, ముందు నుంచి నాకు ఆటో అలవాటు, బస్సు మెట్లు ఎక్కడం ఇదంతా నా మోకాలు నొప్పి, నేను కొంచెం వయసులో పెద్ద కదా అని ఆవిడ అన్నది, పెద్ద ఆవిడ. సరే ఓకే. ఆవిడేదో హాస్పిటల్ పని మీద వెళ్తుందనమాట. రిటర్న్ కూడా మీరు ఆటోకే వెళ్తారని అడిగారు, ఎందుకంటే రిటర్న్ వచ్చినప్పుడు నేనే మిమ్మల్ని తింటాను అని. లేదబ్బాయి మీరు వెళ్ళిపోండి, ఎందుకంటే నాకు లేట్ అవుద్ది, హాస్పిటల్లో కొంచెం పని ఉంటుంది కదా, నేను తర్వాత వెళ్ళిపోతాను అన్నది. అయితే ఆవిడతో పాటు తోడుగా ఇంకొక ఆవిడ ఉంది. ఆవిడేమంటుందంటే, రీసెంట్గా బస్సు ఎక్కానండి, కనీసం 2 కాళ్ళ మీద నించోడానికి కూడా ప్లేస్ లేదు, బస్సెస్ అయితే ఎక్కువే ఉన్నాయి కానీ ఎక్కడానికి ప్లేసెస్ లేదు, బస్సు మీద ఉండే ఆ బోర్డింగ్ స్టెప్స్ ఎక్కడానికి కూడా నాకు అవ్వలేదు, ఎందుకంటే అంతమంది జనాలు ఉన్నారు అక్కడ, లోపలికి వెళ్తే గాలి కూడా ఆడట్లేదు. ఆ తర్వాత ఒక సీటు కోసం 4 ఆడవాళ్ళు కొట్టుకుంటున్నారు, నేను కళ్ళారా చూశాను. ఆ బాధ అంతా ఓడపడతాడని మంచిగా వచ్చి ఆటో ఎక్కాను, 20 రూపాయలు ఇస్తే నువ్వే తింటేస్తావు కదా అని ఆవిడ అన్నది. అప్పుడు ఆటో అతను అదే అన్నారు, అదే అమ్మ మా పరిస్థితి ఏంటి అర్థం కావట్లేదు, మా బతుకంతా దీని మీదే ఉంది, ఇంకా క్యాబ్ డ్రైవర్స్ పరిస్థితి అయితే అసలు పట్టించుకోవాల్సిన లేదు, ఎందుకంటే మాకు 20-30 రూపాయలు ఇచ్చే ఎక్కట్లేదు, 120 రూపాయలు ఇచ్చి ఇంక లేడీస్ ఎవరు ఎక్కుతారు క్యాబ్ డ్రైవర్స్ అయితే, ఇంకా వాళ్ళ పరిస్థితి తలుచుకుంటే ఇంకా బాధ వేస్తుంది, ఎందుకంటే నా తమ్ముడు ఒక క్యాబ్ డ్రైవర్, అతనేమో ఇప్పుడు కారు అమ్మాయిలు అనుకుంటున్నాడు, నాకు 2 పిల్లలు ఉన్నారు, తనకి 2 పిల్లలు ఉన్నారు, మేమందరం ఒకటే ఇంట్లో ఉంటున్నాం, మా ఇల్లు ఎలా గడుస్తుందో అర్థం కావట్లేదు ఇప్పుడు అని పాపం అతను బాధ చెప్పుకుంటున్నాడు అనమాట. ఇదంతా నేను వెనకాల కూర్చొని వింటున్నాను. ఇప్పుడు నేను జరిగిందంతా మీకు చెప్పాను, మీ అభిప్రాయం ఏంటో నాకు కామెంట్ సెక్షన్లో రాయండి, రెస్పెక్ట్ఫుల్గా చదివి బాధ్యతతో రిప్లై కూడా ఇస్తాను మీకు. నాకు తెలుసుకోవాలని ఉంది మీరు ఏమనుకుంటున్నారో మనసులో. ఒకవేళ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు లేడీస్ అయ్యి ఉండి మీరు ఆల్రెడీ ఆ స్త్రీ శక్తి స్కీమ్ అనేది, అంటే ఫ్రీ బస్ స్కీమ్ అనేది ఆల్రెడీ యూజ్ చేసి ఉంటే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కూడా నాకు కామెంట్ చేయండి. నాతో పాటు వీడియోస్ చూసే వాళ్ళు కూడా మీ కామెంట్ అనేది చదవడం జరుగుతుంది, అండ్ బెస్ట్ కామెంట్ని నేను పిన్ చేస్తాను. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలన్నా, లేకపోతే ఏ టాపిక్ మీద నేను మాట్లాడాలని మీరు అనుకున్నా కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, సీ సూన్.